ఈ రాష్ట్రంలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే 116 మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. వెబ్ కాస్టింగ్ జరిగే విధానాన్ని, ఎన్నికల బందోబస్తు వివరాలను డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో 1,29,00,000 నగదు, అలాగే 1,21,00,000 విలువైన మద్యం, 15 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు, 28.69 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు పట్టుపడ్డాయని తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులను, జిల్లా సరిహద్దులో 55 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,203 పోలింగ్ కేంద్రాల్లో పగడ్బందీ భద్రత కల్పించామని, ఇందులో 1,302 కేంద్రాలను అత్యంత సమన్వయకతమైన 1926 కేంద్రాలను సమస్యాత్మకమైన గుర్తించినట్లు ఏడీజీపీ మహేష్ భాగవత్ తెలిపారు. టీజీఎస్పీతో పాటు అటవీ, ఎక్సైజ్, సిఐడి, లీగల్, మెట్రాలజీ విభాగాలకు చెందిన సుమారు 3,000 మంది అదనపు బలగాలను రంగంలోకి దించామని పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో 181 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 167 స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్య రాష్ట్ర వ్యాప్తంగా 1,183 లైసెన్స్డ్ ఆయుధాలను డిపాజిట్ చేయించామని తెలిపారు. 4,318 మందిని బైండ్ ఓవర్, అలాగే 398 నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 142 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారట. చూడండి, మరి ఇక విచ్చలవిడిగా దాదాపు కోట్ల రూపాయలు చేతులు మారే ప్రయత్నం, దాదాపు బంగారం, వెండి కూడా అందులో పంచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు? దాదాపు అన్ని పార్టీలు కూడా ఒక రేటు డిసైడ్ చేసింది ఓటుకి. 5,000నో 6,000నో ఒక ఓటు, ఒక రేట్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ట్యాగ్ వేసింది. ఈ ఓటుకి ఇంత, ఇక్కడ ఓట్ బ్యాంక్ ఉంటే ఆ ఓట్ బ్యాంక్ మొత్తానికి ఇంత అనే కాడికి వాళ్ళు పంచిపెట్టారు ఇప్పటిదాకా. మరి ఈ క్రమంలో ఎట్లా ఈ పైసలన్నీ చేతులు మారాయి? ఎంత ధైర్యంగా వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? పైసలు ఇచ్చినోడికి తప్పితే నేనైతే ఒకటే చెప్తా, పైసలు ఇచ్చినోడికి తప్పితే ఎవ్వడు మనకు నిలబడి పని చేస్తాడో వాడు ఓటేయడం మంచిది. వాడు 5,000 ఇచ్చిండా 6,000 ఇచ్చిండా అని మనం ఓట్లు వేస్తే కనుక రేపు మన మీద 5కి 10 తీసుకుంటాడు వాడు, మన నెత్తి మీద 5కి 10 వేస్తాడు వాడు. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి ఓటేయాలని నేను కూడా కోరుకుంటున్నా. ఈ పార్టీకి ఆ పార్టీకి అని ఎవరు చెప్పరు అది. కానీ ఓటేసే ముందు మాత్రం కరెక్ట్ అభ్యర్థిని ఎంచుకునే ప్రయత్నం చేయండి ఇప్పటికైనా. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ పార్టీలన్నీ కూడా, రాజకీయ పార్టీలన్నీ కూడా భ్రష్టు పట్టించే ప్రయత్నమే చేస్తూ ఉన్నాయి. ఎవ్వరు కూడా ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. మరి ఎందుకు ఈ పార్టీలన్నీ ఎన్నుకోవడం? దేనికి మనం ఇప్పుడు దేనికి ఎన్నుకోవాలి ఈ పార్టీలన్నింటినీ? మనకు ఉపయోగపడినప్పుడు అసలు ప్రభుత్వం ఎందుకు మనకి? ఇప్పుడు మనకంటూ ఉపయోగం లేనప్పుడు, మన పేదరికం నిర్మూలన కానప్పుడు, ఇంకా మనం కటిక పేదరికంలోకి వెళ్తున్నప్పుడు ఇక ప్రభుత్వాలు ఉండి మనకు ఉపయోగం ఏముంది? ప్రభుత్వాలను పెట్టుకుంటే మనల్ని, మన పేదరికాన్ని అంతో ఇంతో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని. మన పేదరికం అట్లానే ఉంటుంది. మనకు ఇస్తానన్న పథకాలు ఇవ్వరు. ఉచిత పథకాల పేరు మీద మనల్ని నిలువునా దోచుకుంటారు వీళ్ళు. ఉచిత పథకాల పేరు చెప్పి నిలువునా దోచుకుంటారు వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఆచితూచి ఓట్లేయండి. ఇకనైనా ఆలోచించండి ఫస్ట్.